solemnly resolve. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఆర్బీ రెస్టారెంట్ లో బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడం తీవ్ర కలకలం రేపింది. పట్టణానికి చెందిన కరుణాకర్ తన కుటుంబంతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లి బిర్యానీ తింటూ ఉండగా తన కుమారుడి ప్లేట్ లో ప్లాస్టిక్ కవర్ కనిపించింది. దీంతో ఆందోళన చెందిన కరుణాకర్ హోటల్ యాజమాన్యాన్ని నిలదీయగా ఇలాంటి ఘటనలు కామన్ అన్నట్లుగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని ఆరోపించారు. ఆహార నాణ్యత పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి హోటళ్లలో తనిఖీలు నిర్వహించాలని, ఇక నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. సో ఇక్కడ ఫ్యామిలీ తోటి బిర్యానీ తినడానికి కోసం అని వచ్చిన ఆర్బీ రెస్టారెంట్కి ఇక్కడ తీరా సగం తిన్న తర్వాత ఫుడ్లో మిడిల్లో చూస్తే ప్లాస్టిక్ కవర్ వచ్చిందండి. హెవీ ప్లాస్టిక్ కవర్ ఉంది. సో పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ అందరూ సగం తిన్న తర్వాత ప్లాస్టిక్ కవర్ అనేది వచ్చింది. ఇదేంటి దాన్ని యాజమాన్యాన్ని అడిగితే ఇది కామన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ఏంటి ఈ ప్లాస్టిక్ ఫుడ్? నాకు ఒక్కరిగానే కాదు, ఇంకెంతమంది తిన్నారు కదా, ఒక్క బిర్యానీ దాంట్లో ఎంతమంది తిన్నారో తెలియదు కదా. కొంచెం ఆలోచించండి, ఒకసారి ఆర్బీ గురించి చెప్పండి. ఇంకా మీరు ఏంటి సమాధానం అనేది సరిగా సమాధానం చెప్పట్లేదు. లోపలికి రండి, ఏదైనా ఉంటే చూద్దాం అన్నట్టు మాట్లాడుతున్నారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దృష్టించండి. కొద్దిగా అధికారులు కూడా, పై అధికారులు కానీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ వాళ్ళు ఉంటే ఆలోచించండి. మేమే అని కాదు, మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తూనే ఉంటారు కావచ్చు ఈ రెస్టారెంట్కి. రెట్టిగా బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ తీవ్ర కలకలం రేపుతుంది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ అందించడానికి మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఆర్బీ రెస్టారెంట్ లో బిర్యానీ తినడానికి వచ్చినటువంటి కస్టమర్లకు తమ బిర్యానీలో ప్లాస్టిక్ కవర్ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు. బిర్యానీ తినడానికి మెట్పల్లి పట్టణానికి కరుణాకర్ అనే యువకుడు ఫ్యామిలీతో సహా వచ్చి ఆ బిర్యానీని ఆర్డర్ చేశాడు. అయితే బిర్యానీ తింటున్న సందర్భంలోనే సడన్ గా మధ్యలో అతని కొడుకు ప్లేట్ లో ప్లాస్టిక్ కవర్ కనపడడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. అయితే ఆ విషయాన్ని హోటల్ యాజమాన్యానికి బాధితుడు తెలియజేయగా ఇది కామన్ గానే వస్తూ ఉంటుంది, ఇలాంటివి ఇక్కడ కామనే అంటూ నిర్లక్ష్యపు సమాధానాలు హోటల్ యాజమాన్యం నుంచి వినడం జరిగింది. అయితే ఈ ఇన్సిడెంట్స్ అనేవి ఇమీడియట్ గా వీటిపైన సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కావచ్చు, అలాగే మున్సిపల్ అధికారులు హోటళ్లలో ఇప్పటికే సరైనటువంటి ఫుడ్ ను కస్టమర్లకు అందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కల్తీ ఆహార పదార్థాలతో ఫుడ్ ను ఇటు కస్టమర్లకు అందిస్తూ ఆరోగ్యంతో చెలగాటమడుతున్నటువంటి ఘటనలు వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సైతం ఇక ఏకంగా ఒక ప్లాస్టిక్ కవర్లే బిర్యానీలో ఆహార పదార్థాలలో వస్తూ ఉండటంతో దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ప్లాస్టిక్ అనేది చాలా ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. డాక్టర్లు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి, అలాగే ప్లాస్టిక్ అనేది క్యాన్సర్ కు కారకం అంటూ కూడా ఒకవైపున డాక్టర్లు తెలియజేస్తుంటే ఏకంగా బిర్యానీలలో ప్లాస్టిక్ కవర్లు వేసి నిర్లక్ష్యంగా కుకింగ్ చేయడం, ఆహార పదార్థాలను కస్టమర్లకు అందించి ప్రాణాలతో ఆరోగ్యంతో చెలగాటమాడడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి వీటిపైన అధికారులు ఫోకస్ చేసి ఆయా ఆర్బీ రెస్టారెంట్ పైన కొంత చర్యలు తీసుకోవాలనేది బాధితులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. కదిరి పోలీస్ స్టేషన్ నుంచి ఓ దొంగ అర్ధరాత్రి తప్పించుకు